ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామధం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమవంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం సూర్యోదయం 6 గంటల 12 నిమిషములకు, సూర్యాస్తమయం 5 గంటల 21 నిమిషం వరకు. తేదీ 1/12/2025 సోమవారం. ఏకాదశి రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం రేవతి ఉదయం 11 గంటల 18 నిమిషముల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల నుండి 1 గంట 43 నిమిషముల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం మళ్ళీ 2 గంటల 22 నిమిషాల నుండి 3 గంటల 7 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల 34 నిమిషాల వరకు. నేటి విశేషం మార్గశిర శుద్ధ ఏకాదశి, గీతా జయంతి. మనకి ప్రపంచంలోని దేనికి లేని విశేషం ఒక పుస్తకానికి జయంతి ఉండడం అనేటటువంటిది ఈ ఒక్కదానికే జరుగుతుంది. భగవద్గీత పుట్టినటువంటి రోజు గీతా జయంతి. ఒక పుస్తకం రూపంలో ఉన్నటువంటి భగవద్గీతకి ఒక జయంతి ఉండడం అనేటటువంటిది చాలా విశేషం అన్నమాట. అంటే ఏ గ్రంథానికి లేని విశేషం భగవద్గీత చెప్పబడింది కాబట్టి దానిని గీతా జయంతి అంటారు. ఇవాళ రోజు జగదాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని అర్జునుడిని మిషగా పెట్టి మనందరి కోసం ఆయన అద్భుతంగా చేసినటువంటి అమృతధార భగవద్గీత. ఆ భగవద్గీత అనేటటువంటిది ఇవాళ రోజు ఆవిర్భవించింది కాబట్టి గీతా జయంతిని ఉద్దేశించి అందరూ కూడా భగవద్గీత పారాయణం చేయటం, భగవద్గీతకి ఇవాళ రోజు కృష్ణ భగవానుడికి పూజ చేసి ఆ భగవద్గీతకి పూజతో పాటు భగవద్గీత పోటీలు మొదలైనటువంటివన్నీ కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తారు. విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళేంటి, హరే రామ హరే కృష్ణ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ భగవద్గీతని విస్తృతంగా ప్రచారం చేసే దాంట్లో భాగంగా ఇవాళ రోజు చాలా చోట్ల భగవద్గీత పోటీలు నిర్వహిస్తారు. ఒక్క భగవద్గీతని పారాయణం చేయడం ద్వారా దానిని ఏమి మనం చేయలేము. భగవద్గీతని శ్లోకాలతో సైతం పారాయణం చేయడం కన్నా దాని అర్థం తాత్పర్యం తెలుసుకొని పారాయణం చేయడం వల్ల విశేషమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. పారాయణం వల్ల ఏ ఫలితం ఉండదన్న కానీ అర్థం తెలుసుకోవడం ద్వారా మన ఖచ్చితంగా గీత తెలుసుకుంటే రాత మారుతుంది అంటారు. భగవద్గీతను కనుక అన్వయం చేసుకోగలిగితే మనం జీవితంలో ఎలాంటి ఇబ్బందులనైనా సరే తట్టుకొని దాన్ని ఎదురుగా మనం ఎలా వెళ్ళి తట్టుకొని మనం ముందుకు నడవాలనేటటువంటిది ఒక్క భగవద్గీత మాత్రం తెలుసుకోగలిగితే ఏదైనా సాధించేటటువంటి గాను భగవద్గీతని అధ్యయనం చేయడం తాత్పర్యంతో చాలా చాలా ముఖ్యంగా చెప్పబడుతుంది. అలాగే ఏకాదశి ఉన్నటువంటి కారణంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం, ఉదయం నుంచి ఉపవాసం ఉండి రేపటి రోజుని ఉపవాస దీక్షను విరమించి భోజనం చేసే విధానం ఏదైతే ఉందో అది ఏకాదశి వ్రతం కింద వస్తుంది. కాబట్టి ఏకాదశి వ్రతం చేయటం వల్ల అటు ఆరోగ్యంతో పాటు మోక్షానికి వెళ్ళేటటువంటి గాను ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే రేపటి రోజు మత్స్య ద్వాదశి, అఖండ ద్వాదశి ఉన్నటువంటి కారణంగా ఈ మత్స్య ద్వాదశి, అఖండ ద్వాదశిలో చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.